Daily. Taste the Daily. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు ధిక్కర పిటిషన్ వేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పినా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించలేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ నెల 14న సుప్రీంకోర్టులో తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై మరింత గడువు కోరింది స్పీకర్ ఆఫీస్. ఇప్పటి వరకు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించారు. మిగిలిన 2 ఎమ్మెల్యేలను కూడా విచారించాలన్నారు స్పీకర్. దీంతో మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. తెలంగాణలో అత్యంత సంచలనంగా మారినటువంటి పార్టీ ఫిరాయింపుల వ్యవహారము సుప్రీంకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగింది. సో సుప్రీం కూడా 3 నెలల్లో స్పీకర్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన విచారణ నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీం 3 నెలల ఆ దేశ అత్యున్నత న్యాయస్థానము 3 నెలల లోపు ఏదైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ 3 నెలలు అవుతున్నా ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఇలాంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి పిటిషన్ లో పేర్కొంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ కార్యాలయాన్ని ఇంక్లూడ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ కోర్టు ధిక్కర పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు గత కొద్ది రోజుల్లో కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఈ యొక్క ఫిరాయింపుల వ్యవహారం చాలా హాట్ మారింది. అనేక సందర్భాల్లో ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల వ్యవహారం బేస్ చేసుకుని ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 2 పార్టీల మధ్య ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలనే వరుసపెట్టి స్పీకర్ కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపులు పార్టీ మారారంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆ ఎమ్మెల్యేలను పిలిచి వ్యక్తిగతంగా కూడా విచారణ చేసిన ఆ సంగతి తెలిసిందే. సో వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇక ఫైనల్ గా కొద్ది రోజుల్లోనే స్పీకర్ తన నిర్ణయం తీసుకునే అవకాశం ఈ లోపే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్రెడీ సుప్రీం ఇచ్చిన గడువు దాటిన స్పీకర్ నుంచి ఎలాంటి చర్య లేదు అనే ఒక నిర్ణయంతో ఒక ఉద్దేశంతోనే స్పీకర్ పై కోర్టు ధిక్కర పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇది సంచలనంగా మరి నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన ఆ పిటిషన్ పై విచారణ జరగనుంది. సో ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ నెల 14 తెలంగాణ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆల్రెడీ విచారణ జరగబోతుంది. తాజాగా కేటీఆర్ కూడా ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడంతో ఇది కూడా అప్పుడే విచారణ చేసే అవకాశం. సో ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఇప్పటి మరింత గడువు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ విచారణ ప్రారంభమైంది. మరికొంత సమయం ఇవ్వాలి. సో అల్టిమేట్ గా కొంత నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే గత నెల అక్టోబర్ 25న స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సార్ ఈ నేపథ్యం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ పై విచారణ జరపనుంది. సో ఇప్పటి వరకు పార్టీకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యే 8 మంది ఎమ్మెల్యే స్పీకర్ విచారించారని మిగిలిన 2 ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే విచారించారన్నారు. సో దీనికి మరికొంత సమయం కావాలని కూడా ఆ సుప్రీంకోర్టును గడప తొక్కిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టులో ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పైన మరొకసారి విచారణ జరుగుతుంది. ఆ నేపథ్యంలో అసలు సుప్రీం ధర్మాసనం ఏం చెప్పబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కూడా మరొకసారి సుప్రీం ఆశ్రయించింది. ఇప్పటికీ 3 నెలల సమయం అయినప్పటికీ కూడా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా కూడా తమ పూర్తి స్థాయిలో స్పీకర్ కు గతంలోనే సుప్రీం కు ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు ఇచ్చాము అదే స్పీకర్ కార్యాలయం అందించినప్పటికీ కూడా స్పీకర్ కార్యాలయం విచారణ పేరుతో ఆలస్యం చేస్తుంది. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సుప్రీం ఆశ్రయించింది. సో మరి ఈ నెల 14వ తేదీన సుప్రీం ఏం చెప్పబోతుంది అనే దాన్ని కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మొత్తంగా కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదే సందర్భంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధరణ్ నాగేందర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గుడం మైపాల్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి
బాన్స్వాడ ఎమ్మెల్యే ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అరకెపూడి గాంధీ, చేతిగంపల్లి ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారినట్టు ఖచ్చితమైన ఆధారాలు సమర్పించాము. సో అయినప్పటికీ స్పీకర్ ఇంకా స్పందించడం లేదు. వైపు దేశ అత్యున్నత న్యాయస్థానమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా స్పీకర్ మాత్రం వాటిని పడిజేవన పెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి కూడా సుప్రీం ను మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఈ నెల 14వ తేదీన ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక కొంత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక సంచలనంగా మారుతుంది. అది యాదృచ్ఛికంగా అదే రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి రేపు ఉప ఎన్నిక జరగబోతుంది. 14వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఫలితాలు అదే సందర్భంలో అక్కడ ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యే పైన కూడా మరొకసారి సుప్రీం విచారిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఏమైనా సంచలన తీర్పులు ఇవ్వబోతా ఉందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా సీరియస్ కామెంట్ చేసింది. సో ఎన్ని రోజులని ఇలా వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు మీకు సమయం కావాలి, ఒక నిర్దిష్టమైన సమయాన్ని గడువులోపు స్పీకర్ కార్యాలయం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదా? ఎందుకంటే ఇట్లాంటి స్పీకర్ ఆలస్యం చేసిన కొద్దీ పిటిషన్ ఇవంత పార్టీలు తమ ఇష్టానుసారంగా ఒక పార్టీ గుర్తుకు సమంజసము దీనికి సంబంధించి పార్లమెంటే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఆ సుప్రీం మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా కూడా 14వ తేదీన ఏం చెప్పబోతోంది. సో 3 నెలలు గడువు అయిపోయింది కాబట్టి ఒకవేళ సుప్రీం ధర్మాసనమే ఏదైనా ఒక సంచలన నిర్ణయం ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఒక సంచలన నిర్ణయం తీసుకునే ఏమైనా అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కర్ణాటకలో కూడా చూసాం, కొంత పార్టీ మారిన మొత్తం కూడా వారి అనర్హతకు సంబంధించి ఏదైతే అనర్హత వేసింది. సో ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చాయి. అట్లాంటి పరిస్థితి కూడా ఇక్కడ సుప్రీం ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ ఉంది. అదే సందర్భంలో మరోవైపు కాంగ్రెస్ సంబంధించి స్పీకర్ కార్యాలయం నుంచి కూడా మరొక భాగం వినపడుతుంది. స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉంటే ఆ విచక్షణ ఆధారంగా ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తన విచక్షణ అధికారం నుంచి ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా మంది ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా పార్టీ మారినట్టు ఆరోపణలు కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని అల్టిమేట్ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు స్పీకర్ సంబంధించినటువంటి న్యాయవాదులు స్పీకర్ కార్యాలయం సంబంధించి మనకు ఆ సమాచారం ఉన్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.